ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి హోరాహోరీ నడుస్తూ ఉంది పార్టీల మధ్య. ప్రస్తుతం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఈసారి ఎంపీ బరిలో నిలబడ్డారు. భారీ జన సమీకరణ, రోడ్ షోలు, తర్వాత కార్నర్ మీటింగులతో పార్టీలన్నీ కూడా పొలిటికల్ హీట్ ఎక్కిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం చూడొచ్చు ప్రస్తుతం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో సీతాఫల్ మండి ఏరియాలో భారీగా జన సమీకరణ చేస్తూ ఉన్నారు. అయితే హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఈ మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో కేటీఆర్ పూర్తి స్థాయిలో ప్రచార బాధ్యతలను తీసుకోవడం జరిగింది. ఇక్కడ పద్మారావు గౌడ్ని ఒక స్ట్రాటజికల్గా ఆల్రెడీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పద్మారావు గౌడ్ని ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టడంలో ఒక స్ట్రాటజీ ఉంది. కిషన్ రెడ్డిని ఢీకొనాలి అంటే ఆ స్థాయి స్టేచర్, ఆ స్థాయి పేరున్నటువంటి నేతను నిలబెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ పద్మారావు గౌడ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచినటువంటి పద్మారావు గౌడ్ నిలబెట్టడం వెనకాల ఉన్నటువంటి స్ట్రాటజీయే మమ్మల్ని గెలుపుకు తీసుకెళ్తా ఉందనేటువంటి నమ్ముతా ఉన్నారు. అయితే ఒకటి బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీగా ప్రారంభమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ఉద్యమ సమయం నుంచి ఇంతవరకు సికింద్రాబాద్ పార్లమెంటులో బీఆర్ఎస్ జెండాను ఎగరవేయలేకపోయింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అర్బనైజ్డ్ ఓటింగ్, చదువుకున్నటువంటి వాళ్ళు, అంతా తెలిసినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం సికింద్రాబాద్లో ఒక మినీ ఇండియా. దేశంలో ఉన్నటువంటి అనేక వర్గాలు, అనేక ప్రాంతాల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడ రిప్రజెంటేటివ్ ఉన్నారు. ప్రజలంతా ఇక్కడ సెటిల్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వారందరికీ సంబంధించినటువంటి విషయంలో అసెంబ్లీ ఎన్నికల తీరు ఒకలా ఉంటుంది పార్లమెంటు సికింద్రాబాద్లో, పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి మరోలా ఉంటుంది. ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి జాతీయ పార్టీలు మాత్రమే ఇక్కడ గెలుస్తూ వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మాట్లాడదాం. స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ హేమ ఉన్నారు. తర్వాత చాలామంది స్థానికులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు ఇక్కడ ఉన్నాయి. రీజన్ ఏంటి, ఇంతవరకు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయకపోవడానికి గల కారణాలు ఏంటి అనేటువంటిది తెలుసుకుందాం. హేమ గారు, బీఆర్ఎస్ పార్టీ మారకంటే ముందు టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీగా చెప్పుకున్నటువంటి పార్టీ ఇంతవరకు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి బీఆర్ఎస్గా మారేంత వరకు జెండా ఎగరవేయకపోవడానికి కారణాలు ఏంటి? అసెంబ్లీకి వచ్చేసరికి బీఆర్ఎస్ వైపు నిలబడ్డారు జనాలు, పార్లమెంటుకు వచ్చేసరికి ఉద్యమ సమయం నుంచి కానీ ఇప్పటి వరకు కానీ ఎందుకు పార్లమెంట్ స్థానాన్ని దక్కించుకోలేదనేటువంటి కారణాలను విశ్లేషించుకున్నారా? మీరేమనుకుంటున్నారు? అంటే ఎప్పుడైనా కూడా పబ్లిక్ది మైండ్ సెట్ ఎట్లుంటుంది అంటే, స్టేట్కి వచ్చేసరికి స్టేట్లో మన పార్టీ, లోకల్ పార్టీస్ ఉంటే బాగుంటుంది, సెంట్రల్కి వచ్చేసరికి నేషనల్ పార్టీస్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకుంటారు. కానీ ఈసారి ఏంటంటే విభిన్నంగా డెఫినెట్గా సికింద్రాబాద్ పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడానికైతే సిద్ధంగా ప్రజలందరూ ఉన్నారు. ఎందుకంటే లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్స్లో చాలా చోట్ల కాంగ్రెస్కి వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో వారికి పూర్తి స్థాయిగా నెరవేర్చలేదు కాబట్టి వారి మీద వ్యతిరేకత. అట్లనే బీజేపీ పార్టీ నేషనల్ పార్టీ ఏదైతే ఉందో అది కూడా స్టేట్కి సరైన గుర్తింపు కానివ్వండి, నిధులు కానివ్వండి ఏమి ఇవ్వలేదు కాబట్టి వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఏదైతే 10 సంవత్సరాలు అభివృద్ధి చేశారో దాన్ని దృష్టిలో పెట్టుకొని, అలాగే పార్లమెంట్లో బీఆర్ఎస్ గొంతు ఉంటేనే మనకు అన్నీ కూడా సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి కూడా డెఫినెట్గా మేము 10కి పైగా సీట్లు గెలుస్తామని అయితే మాకు గట్టి నమ్మకం. యాక్చువల్గా ఆ పార్లమెంట్ స్థానం, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం చూస్తే ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చ రెండు పార్టీల మధ్యనే ప్రధానమైనటువంటి పోటీ అనేటువంటిది బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్. అసలు ఆల్రెడీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పద్మారావు గౌడ్ని ఎంపీ క్యాండిడేట్గా నిలబెట్టడం వెనకాల స్ట్రాటజీ ఏంది? ఆ స్థాయి నేత ఎవరు లేరా, ఎదగలేకపోయారా? ఇంకా మిగతా వాళ్ళు ఎందుకు నిలబడలేకపోయారు? తలసాని ఉన్నారు, లాస్ట్ టైం తలసాని కొడుకు నిలబడ్డటువంటి పరిస్థితి అయినా కూడా పోటీలో పద్మారావు గౌడ్ని నిల్చోబెట్టినటువంటి సిచ్యువేషన్. రీజన్ ఏంటి? బీజేపీని అనుకున్నటువంటి సందర్భంలో మీ స్ట్రాటజీ ఏంది? ఏ రకంగా ముందుకు ఏం చెప్పబోతా ఉన్నారు? లాస్ట్ టైం ఎవరైతే ఎంపీ క్యాండిడేట్ సాయి కిరణ్ గారు ఉన్నారో వారికి కూడా ఏం తక్కువ లేదండి, వారికి కూడా మంచి మెజారిటీ వచ్చింది. స్వల్ప ఓట్లతో వారు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు కూడా పార్టీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో బలమైన నాయకత్వం ఉన్న వాళ్ళకే అవకాశం ఇవ్వాలని చెప్పేసి పద్మారావు గారిని పేరు ప్రకటించారు. మీరు చూసుకుంటే ఎక్కడైనా ఏ నియోజకవర్గంకి పోయినా కూడా పద్మారావు గారి పేరు చెప్పంగానే అన్న గెలిచిపోతున్నాను ప్రజలే స్వయంగా చెప్పడం జరుగుతుంది. సో మీరే అంటున్నారు బీఆర్ఎస్ బీజేపీ వర్సెసే ఇక్కడ నడుస్తుంది. ఏదైతే దానం నాగేందర్ గారు ఉన్నారు, మొన్నటిదాకా కారు పార్టీ మీద గెలిచి ఇప్పుడు
వారి అధికారం కోసం కాంగ్రెస్లోకి పోయినారు. వారి వైపు అయితే ఎవరు చూడట్లేదు. ఇక్కడ కూడా ఉన్న బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వారి గురించి కూడా ఎవరు చూడట్లేదు. మోదీ గారి ఫేసే చూస్తున్నారు. ఏమన్నా అంటే ఇప్పుడు కూడా మోదీ ఫేసే చూస్తారు. అయోధ్య రామ మందిర ఇష్యూ ఒకటి ఉంది. కేంద్రంలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి రాబోతా ఉంది. ఇక్కడ డెవలప్ కావాలన్నా, మళ్ళీ ఇక్కడ కేంద్ర మంత్రి దక్కాలన్నా మళ్ళీ బీజేపీ గెలుస్తుంది అనేటువంటి కొన్ని సర్వేలు చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. మీకు అనుకూలంగా ఉన్నటువంటి అంశాలు ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ స్టేట్లో అధికారం కోల్పోయింది బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ గెలుస్తామనేటువంటి నమ్మకం ఏ రకంగా కలుగుతా ఉంది? ఏ అంశాలు దోహదం చేస్తాయి అనుకుంటున్నారు మీరు? సో ఇక్కడ మేమైతే నాకు తెలిసి కేవలం అధికారమే కోల్పోయినామేమో, కానీ ప్రజల్లో మాత్రం అభిమానం అయితే కోల్పోలేదు. ఆ అభిమానం ప్రజల్లో ఇప్పటికీ కూడా ఉంది. ఇప్పటికి కూడా ప్రజలు అంటారు ఇప్పుడు ఎలక్షన్లు పెట్టండి మేము ఖచ్చితంగా కేసీఆర్ని గెలిపించుకుంటాం అంటున్నారు. సో ఆ నమ్మకం మా మీద ఉంది. ఏదో 1-2% ఓటు షేరింగ్ కాంగ్రెస్కి పోయింది అంతే తప్ప అంతకుమించి ఇంకేం లేదు. సో డెఫినెట్గా ఏదైతే మీరు అన్నారో మోదీ ఫేస్, అయోధ్య రామ మందిర్ అని అంటే వాళ్ళు దేవుళ్ళ పేర్లు గుళ్ళ గురించే ఓట్లు అడుగుతున్నారు. మేము కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి టెంపుల్ని నిర్ణయించినాం. అదే కాకుండా కులాలకి మతాలకి అంటే అవన్నీ ఆలోచించకుండా బతుకమ్మ కానివ్వండి, బోనాల పండుగ కానివ్వండి, క్రిస్మస్కి కానివ్వండి, అట్లా అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి అన్ని సమానంగా కేసీఆర్ గారు న్యాయం చేశారు. కాబట్టి ప్రజలందరూ ఈసారి అయితే ఖచ్చితంగా ఇక్కడ సికింద్రాబాద్లో మాత్రం పద్మారావు గారి వైపే చూస్తున్నారు. వారు చేసిన అభివృద్ధి, వారికి ఉన్న మంచి పేరు, అట్లాగే ఇదంతా కూడా ఏదైతే మీరు ఇక్కడ చూస్తున్నారు ఎంతోమంది నాయకులు ఇక్కడ గ్యాదర్ అయినరు పద్మారావు గారిని మద్దతు తెలపడానికి, వారిని గెలిపించుకోవడానికి. ఇక్కడున్న ప్రజలు చాలు మీకు చెప్తారు వారి ఏంటో, వారి అభివృద్ధి ఏంటో అని. సో మీకు అంతా క్లియర్గా తెలిస్తే డెఫినెట్గా ఈసారి సికింద్రాబాద్ పార్లమెంట్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేయడం ఖాయం. చాలా మంది మహిళలు ఉన్నారు, చాలా మంది కార్యకర్తలు ఉన్నారు. కొద్దిమందితో కూడా మాట్లాడదాం. ఇప్పుడు స్టేట్లో అధికారం కోల్పోయిన తర్వాత జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లో, స్టేట్లో అధికారం కోల్పోయిన తర్వాత ఏ నమ్మకంతో ప్రజలు మళ్ళీ మీకు పార్లమెంట్లో అవకాశం కల్పిస్తున్నటువంటి నమ్మకం కలుగుతా ఉంది? మీకు ఎట్లా ఏమనిపిస్తుంది? ఇక్కడ పద్మారావు అయితే పేరు చాలా బాగుంది. ఎట్టి పరిస్థితుల్లో పద్మారావు గెలుస్తారని మాకు. ఎందుకు? ప్రతి ఇంట్లో పద్మారావు అంటే తెలుసు, అందుకొరకు ఆయన ఏం చెప్తారమ్మా? ఏంది మీరు నిజంగా ఇప్పుడు స్టేట్లో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. స్టేట్లో మీరు కాంగ్రెస్ని ఏమనడానికి లేదు. ఇక్కడ స్ట్రాంగ్ అపోనెంట్ మీకు కిషన్ రెడ్డి ఉన్నాడు, కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు. ఎవ్వరున్నా కానీ పద్మారావు అంత మెజర్మెంట్గా ఎవ్వరు రారు కూడా, ఇక్కడికి చెయ్యలేరు కూడా. దమ్ము ధైర్యం ఉన్నది పద్మారావు అన్న ఒక్కొక్కరికి. ఇక్కడ అర్ధరాత్రి ఏ రాత్రి పిలిచినా కానీ, అర్ధరాత్రి అన్న అని పిలిచాగానే అర్ధరాత్రి వచ్చి ఏం ఆపతుందని మనకు ఆదుకున్నాడు, చేస్తున్నాడు. కాబట్టి మేము అందుకనే పట్టుదలగా మా కేసీఆర్ఏ రావాలని పట్టుదల మేము ఇది చేస్తున్నామండి. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ పెద్దగా పర్ఫామ్ చేయలేదు ఈ ఎన్నికల్లో చేయలేదు అనేటువంటి సర్వేలు కొన్ని రాజకీయ పార్టీల నాయకులు చెప్తా ఉన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్లో ఇంతవరకు బీఆర్ఎస్ జెండా ఎగిరింది లేదు. పార్లమెంటు నియోజకవర్గంలో అసెంబ్లీ గెలుస్తున్నా పార్లమెంట్లో ఇంతవరకు పార్టీ పెట్టినప్పటి నుంచి గెలిచింది లేదు. అంటే ఇది వరకు అది దాంట్లో మేము పోటీ చేయకుండా కానీ ఇక్కడ అసెంబ్లీలో అయితే మేము అందరం మాకు అప్పుడు కేసీఆర్ గారికి అన్ని సీట్లు వచ్చినాయి. కాకపోతే ఈ మధ్య కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేసిండ్రో తెలియదు కానీ ఊర్లలో వాళ్ళని పట్టుకొని మన హైదరాబాద్ సిటీలో మటుకు మనకు పార్లమెంట్ వాళ్ళకి అయితే ఎన్నికలలో మేమే బీఆర్ఎస్ఏ ఫస్ట్ ఉంది. కాకపోతే ఎందుకు వేయాలి బీఆర్ఎస్ పార్టీకి ఓటు సికింద్రాబాద్ పార్లమెంట్లో? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈయన చేసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి ఇక్కడ. కాదు ఇప్పుడు ఈయన కేసీఆర్ చేసినది అక్కడ యాదగిరిగుట్టలో కట్టిండు కదా, గుడిని డెవలప్ చేసిండు ఈయన. ఇప్పుడు సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలి అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా ఇక్కడ మీరు ఏం చెప్తారు? ఎందుకు వేయాలి బీఆర్ఎస్ అంటే ఫస్ట్ నుండి తెలంగాణ మాకు లేదు, కొట్లాడుకొచ్చిందే కేసీఆర్, మాకు పెట్టిందే కేసీఆర్. 2014లో బీఆర్ఎస్ గెలవలేదు, తెలంగాణ వచ్చిన తర్వాత 2019లో పార్లమెంట్లో గెలవలేదు. 2024లో గెలుస్తుందంటే ఎందుకోసం గెలుస్తుంది అనుకుంటే ఎందుకు? ఆయన మంచితనాలు చేసిండు కాబట్టి. దేనికి కానీ గతంలో గెలవలేదు కదా. గతంలో ఆయనకు లేకుండే, ఆ పొజిషన్ లేకుండే కాబట్టి గెలవలే. ఇప్పుడు ఆ పొజిషన్ వచ్చింది కాబట్టి పింఛన్లు చేసిండు. 200 పింఛను, 1000 రూపాయలు చేసిండు, 2000 పింఛన్ చేసిండు. ఇయ్యలేదా? ఇచ్చిండు కదా. 2 రూపాయల బియ్యం కాడికి ఫ్రీ బియ్యం చేసిండు. ప్రతి ఒక్క దానికి సాయం చేసిండు. గుడిసెల పంటి ఇల్లులలో నీళ్ళు వచ్చినా, ఏదొచ్చినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా అన్నీ చేసిండు. 2000 పింఛన్లకు కుంటి అవుటి వాళ్ళకు కూడా ఇప్పుడు 3000 పింఛన్ ఇచ్చిండు. అదే మోడీ ఎందుకు వేయలేదా మాట? మోడీ ఎందుకు రాలేదు? మోడీ ఇప్పుడు వచ్చిండు. మోడీ అంతకు ముందు అయితే లేడు కదా.
ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు మా తెలంగాణ వచ్చింది కాబట్టి ఇప్పుడు మా మీద పోటీ చేస్తుండే ఆయన. లేకపోతే ఆయనకు లేదు కదా, ఆయనకు ఎక్కడిది అధికారం, ఆయనకు ఎట్లా వచ్చింది అధికారం? మాకు కూడా మేము తెచ్చుకున్న తెలంగాణ. మొన్న ప్రజలు బీఆర్ఎస్ పార్టీని మొన్న ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఓడించారు. ఎట్లా పార్లమెంట్ ఒక్కసారి ఓటమైతే 100 సార్లు గెలుపు మాదే తెలంగాణ. ఎట్లా 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 ఒక్కసారి ఓటమి మనది అని 100 సార్లు గెలుపు ఎట్లా ఎట్లా ఆ గెలుపు మా గుండెలలో ఉంది, మా గెలుపు ఉంది. ఆ గెలిపించుకున్న గుండె బలం మాకుంది. గెలిపించుకొస్తాం అవుట్ ఆఫ్ సిటీ మొత్తం అయినా సరే. మీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి దానం నాగేందర్ ఈ రోజు సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తా ఉన్నారు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే. మేము ఎవరిని ఆశించం. ఇక్కడ బచ్చన్న అంటే చిన్న పోరుడైనా కానీ పోయి బండి మీద పోయి ఆయనకు సహకరిస్తాడు. బచ్చన్న గురించి మేము మా పానాలైనా తీసుకుంటాం. బచ్చన్న జిందాబాద్, పద్మారావు జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్. ఇప్పుడు దానం నాగేందర్ పార్టీ మారాడు, ఏం మాట్లాడతారు? దానం నాగేందరు పార్టీ మాడడానికి ఆయన జర్రన్న కొంచెమన్నా మైండ్ ఉందా? చదువుకున్నాడా, చదువుకోలేదా, తెలివి ఉండాలా? ఫస్ట్ టీడీపీలో ఉన్నాడు, ఆ తర్వాత మళ్ళీ అందులోకి పోయిండు, తర్వాత ఇంట్లోకి వచ్చిండు. అన్ని పార్టీలు మార్చుకుంటా ఆయన జిమ్మిక్కులు చేసుకుంటా మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి నాకు ఓటేయండి, నేను ఎంపీని, నేను ఢిల్లీకి పోతా. ఏడబోతావు, ఎక్కడ పోతావు? ఏరియాలు మాయి, మేము ఎందుకు వేస్తాం ఆయన ఓటు వేయరు, ఓటు అస్సలు వేయరు. ఈ పార్టీ మారుస్తూనే ఉంటాడు ఆయన, జమ్మిక్కుల పార్టీ చేసుకుంటూ తిరుగుతుంటాడు. దానం నాగేందర్ని నమ్మడానికి వీల్లేదు. కాకపోతే కిషన్ రెడ్డి సార్, కిషన్ రెడ్డి మా దగ్గర వచ్చి పనులు చేయలేదు సార్. ఆయనను గెలిపించినాం, దత్తాత్రేయని గెలిపించినాం, బీజేపీ సెంటర్లు ఉండాలి, సరే మనకేదో మంచి చేస్తాడని చెప్పేసాడు. దానం నాగేందర్ ఏదో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆయన 2014లో ఫస్ట్ టీడీపీలో ఉండే, టీడీపీలో నుంచి మళ్ళీ కాంగ్రెస్లో పోయిండు, కాంగ్రెస్లో నుంచి మళ్ళీ బీఆర్ఎస్లో వచ్చిండు, బీఆర్ఎస్లో గెలిచిండు, 2 సార్లు గెలిచిండు. మళ్ళీ ఇంకొకసారి ఏం చేసిండు, ఇప్పుడు రీసెంట్గా అసెంబ్లీ ఎలక్షన్స్ అయిన తర్వాత గెలిచిన తర్వాత కాంగ్రెస్లో వెళ్ళిపోయిండు. ఇది ఎందుకు చేసిండు అంటే ఆయన ల్యాండ్ల కోసం దానికోసం మొత్తం సేవింగ్ చేసుకోవాలని ఆయన కాంగ్రెస్లో జంప్ చేయండు. సో ఇది మనం చూస్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్నర్ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. కేటీఆర్ ముఖ్య అతిథిగా ప్రతి సభకు హాజరవుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం ఒకసారి ఈ సీతాఫల్ మండికి సంబంధించినటువంటి ఏరియా చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో పద్మారావు గౌడ్ ఈసారి ఆయన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది, మనం చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పద్మారావు గౌడ్ ఈసారి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తూ ఉన్నారు. కానీ ఈసారి కేటీఆర్ క్లెయిమ్ చేస్తూ ఉన్నారు సికింద్రాబాద్ స్థానం ఈసారి బీఆర్ఎస్ దే అనేటువంటి ఒక నమ్మకాన్ని కేటీఆర్ క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే భారీగా ప్రచారం కొనసాగుతూ ఉంది, మనం చూస్తూ ఉన్నాం. భారీగా రోడ్ షోలకు జనాలు తరలి వస్తూ ఉన్నారు. మాదే విజయం అనేటువంటి ఒక నమ్మకాన్ని, బీఆర్ఎస్ పార్టీ నమ్మకాన్ని, అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. పలు సభల్లో, పలు మీడియా సమావేశాల్లో కేటీఆర్ కూడా ఇదే అంశాన్ని మెన్షన్ చేస్తూ వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ సికింద్రాబాద్లో ఈసారి పొలిటికల్ పోరు 2 ప్రధాన పార్టీలు, ఒకటి బీజేపీ, ఒకటి బీఆర్ఎస్ మధ్యనే దోబూచులాడుతుంది. విజయం ఎవరికి దక్కుతుంది అనేటువంటి చర్చ కొనసాగుతూ ఉంది. ఒకవైపు కేంద్ర మంత్రి, బీజేపీకి సంబంధించిన తెలంగాణ శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సికింద్రాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు, నమ్మకస్తుడుగా ఉన్నటువంటి పద్మారావు గౌడ్, వీరిద్దరూ పొలిటికల్గా తలపడనున్నారు. ఈ ఇద్దరిలో ఎవరిని విజయం వరించనుంది అనేటువంటి అభిప్రాయం చెప్తా ఉన్నారు. వివిధ సర్వేలు కొన్ని పేర్లు చెప్తా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఈసారి విజయం మాదే అనేటువంటి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక్క విషయం, సికింద్రాబాద్ పార్లమెంటు విషయంలో ఇంతవరకు పార్టీ పెట్టినప్పటి నుంచి బీఆర్ఎస్ ఇంతవరకు ఇక్కడ టీఆర్ఎస్గా ఉన్నప్పటి నుంచి బీఆర్ఎస్గా మారేంత వరకు ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ జెండా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎగరలేదు. ఈసారి మాదే అనేటువంటి ఒక నమ్మకాన్ని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడికర్, సికింద్రాబాద్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.